బుల్లితెరైనా వెండితెరైనా కొందరి ఆర్టిస్టుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఆనందంగా ఉండవేమో అనిపిస్తుంది. ఆనాటి సావిత్రి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటుల జీవితాలు విషాదాంతమయ్యాయి. ఇప్పుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణం మరోసారి ఆర్టిస్టుల జీవితాల వెనుక విషాద గాథల్ని బయటకు తీసుకొచ్చింది. ఒకవైపు భార్య ఉన్నా మరోవైపు ప్రేమ, ఆపై ఆ ప్రేమ కోసమే చావు, అంతా ఒక సీరియల్లో ట్విస్ట్ లాగే జరిగింది. చంద్రకాంత్ మరణం వెనుక పలు కోణాలని మనం అర్థం చేసుకోవచ్చు. రంగుల లోకల్లో అసంబద్ధ రిలేషన్షిప్ వైపు వెళితే కనుక అడల్టరీ వల్ల నలిగిపోతున్న కుటుంబాలు మరోవైపు మనకు కనిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం అడల్టరీపై కఠిన శిక్షలు ఉన్నాయి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి వాటిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తోంది. ఎంతో మంది జీవితాలు చిత్రమవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో గ్లామర్ ఫీల్డ్ నుంచి కామన్ లైఫ్ వరకు పవిత్ర ప్రేమ వర్సెస్ పవిత్ర బంధం, సంసారాన్ని వదిలేసి సహజీవనమా, ఈ విషయాలపై ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. బికాజ్ ఇది ఒక మెచ్యూరిటీ డిస్కషన్లా మనం భావించాలి. అడల్ట్ కంటెంట్కి సంబంధించి కూడా క్వశ్చన్లు ఉంటాయి. బికాజ్ వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ముందుగానే ఒకసారి మీకు నేను చెప్తున్నాను. బికాజ్ ఇది డిస్కషన్ టైంలో అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏమిటి, ఎందుకు ఇలా మరణం వైపు వెళ్ళింది, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో TV9 స్క్రీన్పై మీకు చూపిస్తున్నాం పవిత్ర అండ్ చంద్రకాంత్. వీరిది ఒక ప్రత్యేకమైన కేసుగా మనం ఈ డిస్కషన్లో మనం భావించాలి. మొదటిగా చెప్తున్నా బికాజ్ మిగిలిన వాటికి సంబంధించి ఎలా ఉన్నా ఈ కేసులో మాత్రం ఇద్దరూ చనిపోయారు. సో వారికి ఒక్కసారి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వారు ప్రేమ కోసం చనిపోయారని మనం చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి వారి మరణానికి వారు లేరు కాబట్టి ఒక్కసారి రెస్పెక్ట్ ఇస్తూ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఈ బుల్లితెరకు సంబంధించి కావచ్చు ఇక్కడే నమోదవుతూ ఉంటాయి. ఒకసారి మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి గెస్ట్లు రెడీగా ఉన్నారు. TV9 స్టూడియోలో పూజిత, మీరు ఇద్దరు పెళ్ళాల ముద్దులు మూడు ఒకవేళ సినిమా కనుక చూస్తే అందరికీ సుపరిచితురాలు పూజిత నటి. లోహిత్ కుమార్, ఆయన చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ప్రముఖంగా ఆయన మనం తెలుసుకుందైతే మాత్రం అలానే. వీరితో పాటు మనతో పాటు జాయిన్ అవుతున్న వారు కూడా ఉన్నారు. ఒకసారి మనం వీరితో మొదలు పెడదాం. పూజిత గారు, ఒక్కసారి వార్త విన్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అప్పటికప్పుడే ఎందుకు ఇలా జరిగింది, రెండు వర్గాలుగా విడిపోయారు, రెండు కాకపోతే మూడు వర్గాలుగా విడిపోయి ఉండొచ్చు. ఒకరు ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడి ఉండొచ్చు, ఒకళ్ళు ఓకే అని ఉండొచ్చు, అవును ఆల్రెడీ వారు దూరంగా ఉన్నారు కదా అని వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా ఉండొచ్చు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఈ వార్త విన్న తర్వాత? రైట్ నౌ నేను చాలా కాలం నుంచి టీవీ రంగంలో ఉన్నాను. సో ఐ వాజ్ ఇన్ రెస్ట్ ఇన్ తిరుపతి వెన్ ఐ గాట్ ద న్యూస్. సో ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అని. యాక్సిడెంట్ అయినప్పుడు కార్లో ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు, బట్ తను మాత్రమే చనిపోయింది, బాగా దెబ్బలు తగిలినాయి అనేసి. వి ఫెల్ట్ అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు ఒకసారి సెట్లో నేను చూసాను తన్ని. షీఈస్ వెరీ జోవియల్ అండ్ నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ విల్ హ్యాపెన్ అని. అండ్ ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా తెలియని పరిస్థితి. దాంట్లో పేరెంట్స్, పాప, పిల్లలు బాగా డిస్టర్బ్ అయ్యారు ఆ ఇన్సిడెంట్. అండ్ చందు వాజ్ అలాంగ్ విత్ హర్ అండ్ దే ఆర్ టుగెదర్ అని విన్న తర్వాత హీ వాజ్ షోయింగ్ హిస్ ఎక్స్ప్రెషన్ అబౌట్ దట్ డెత్ అండ్ ఆల్. జీర్ణించుకోలేకపోవటం అది ఇది చూసి మేము జనరల్గా మాట్లాడుకుంటున్నాం, ఇలా జరగకూడదు, ఒక మంచి పేర్ ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఇలా జరిగింది, పాపం డిస్టర్బ్ అయిపోయారు. దెన్ సడన్లీ ఎస్టర్డే మళ్ళీ ఇంకొక న్యూస్ వినేసరికి అసలు ఏం జరుగుతుంది, టీవీ రంగానికి మళ్ళీ ఏదైనా పట్టిందా, ఇలా ఎందుకు జరుగుతుంది అసలు అన్న ఇది. తర్వాత ఒకటి, అతను ఇచ్చిన స్టేట్మెంట్లో నాన్నగా నన్ను మీరు యాక్సెప్ట్ చేయలేరా, సరే అయితే నేను అమ్మ పిలుస్తుంది వెళ్ళిపోతాను, అమ్మే పిలుస్తుంది అనేది ఏదో ఒకటి ఇచ్చారు. అంటే వాళ్ళు తన పిల్లలు ఇద్దరూ ఆల్రెడీ మెచ్యూర్డ్, పెరిగి పెద్దయిన పిల్లలు కాబట్టి డైజెస్ట్ చేసుకోలేకపోయారు, వద్దనుకున్నారు. బట్ ఆయన అలా చేసి ఉండకూడదు అన్న ఫీలింగ్ మాత్రం వచ్చింది. రైట్. లోహిత్ గారు, ఈ మొత్తం వీరికి సంబంధించి మనం ఇంతకుముందు ప్రత్యేకమైన కేసు కింద చూడాలని ఆల్రెడీ మెన్షన్ చేశాను. అందుకే కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. కొన్ని వారికి సంబంధించినవన్నీ చూసిన తర్వాత ఓకే అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక పాయింట్, ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లల గురించి మాట్లాడిన తర్వాత అక్కడ మళ్ళీ నచ్చట్లేదు, అరే వాళ్ళ గురించి ఉండొచ్చు కదా, వాళ్ళ గురించి ఎందుకు ఉండలేదు అనేది వస్తుంది. మీకు కూడా అలా కొన్ని నచ్చి నచ్చకుండా అని మీకు అనిపించిందా ఒక్కసారికి చూసిన తర్వాత? చందు నా ఫ్రెండ్ కాబట్టి నేను అటు సైడ్ మాట్లాడాల్సి వస్తుందేమో.
అంటే పరిచయం లేకపోతే ఇంకో రకంగా మాడతాం. కాకపోతే ఏంటంటే ఇది కేవలం ఏదో జరిగినప్పుడు మాత్రమే ఒక చర్చలాగా మాట్లాడతాం. కానీ చాలామంది మా ఆర్టిస్టులో కూడా నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఒకటే అంట, లొకేషన్కి వచ్చినప్పుడు మనం ఒక జాబ్ చేయడానికి వచ్చాం, ఏ పని కోసం వచ్చామో ఆ పని చేసుకొని వెళ్ళిపోతే కరెక్ట్. అంతకు మించి ఆలోచించిన, అంతకు మించి, ఎందుకంటే ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు ఆర్టిస్టులు, ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కనెక్ట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. అలా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే నీకు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు, అదే అంటున్నా, మా దగ్గర 2 రకాలుగా మాట్లాడుకుంటున్నాం మేము ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు అరే వాడికి వైఫ్ ఉన్న తర్వాత ఎందుకురా ఇలా చేశాడు, తప్పు చేశాడు కదా అని కొంతమంది, అరే ఈ టైంలో నువ్వు తప్పులు ఎందుకు మాట్లాడతావు, అసలు నువ్వు అలా కాదు కదా, ఇక నువ్వు ఇప్పుడు డెఫినెట్గా నువ్వు ఇటే మాట్లాడాలనే వర్గం ఒకటి ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మాట్లాడుకుంటే మాత్రం నువ్వు ఒకటే మాట్లాడుకోవాలి, దిస్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, డూ యువర్ జాబ్ హియర్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అంతకు మించి చేసినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం సొసైటీ మనని గమనిస్తుంది కదా, మనం ఒక్కరే కాదు ఇక్కడ చేసేది, కొన్ని వేల మంది చూస్తున్నారు, గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాల్సిన చోట మనం తప్పు చేయకూడదంటా నేను ఐ ట్రై టు మోటివేట్ దిస్ వే. నేను నాతో పాటు ఉన్న ఆర్టిస్టులు అందరితో నేను ఇదే మాడతా. ఎలా కంట్రోల్ చేయగలరు? ఇప్పుడు వాళ్ళ రీల్స్ చూస్తే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయారు, వాళ్ళు అంటే ఎక్కడ దాచి వాళ్ళు ఎక్కడ కూడా చేసినట్టుగా అనిపించలేదు. ఫైట్ అంటారా లేకపోతే డివోర్స్కి సంబంధించారా, ఇవి మనకి బయటకు రాలేదేమో, కానీ వీరికి సంబంధించి మాత్రం బయటకు వచ్చారు. అంటే బయట క్లియర్గా ఓపెన్ అప్గా తిరుగుతున్నాం కాబట్టి ఇదంతా కరెక్టే అనే భావనలో ఉన్నారా వాళ్ళు? నేనేమంటానంటే ఇప్పుడు ఇది ఇంత డిబేట్కి వచ్చింది కాబట్టి ఇలా మాడుతున్నాం మనం. ఒకవేళ మన దగ్గర ఇలాగే ఎవరన్నా ఉంటే ప్రాపర్గా డైవర్స్ తీసుకొని ఉంటే ఏం ఇబ్బంది ఉండదుగా, ఈ డిస్కషన్ ఏ ఉండదుగా. అవును వాళ్ళకి ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది లేదా, అందుకని నేను అదే అంటున్నాను, నేను లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎలా ఉండాలి, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఏదైతే చేస్తున్నామో ఆ చోటు నుంచి ఇట్ షుడ్ గో యాజ్ అ వేరే వాళ్ళకి ప్రాపర్గానే ఉండాలి కదా. సో నాకు తెలిసి ఈ ఇష్యూలో నా ఫ్రెండ్ అయితే ఈ లాస్ట్ సింపతి కొంతవరకు అయితే నలుగురు మాట్లాడుకున్న చోట మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు ఏదో లేడు కాబట్టి సింపతి చూపిస్తారేమో, ఈ క్షణంకి సంతాపన ప్రకటిస్తారేమో, అశ్విని వాళ్ళే అంటారేమో, కానీ ఒక రోజు తర్వాత అయినా మళ్ళీ డిబేట్లోకి వస్తుంది కదా. ఇప్పుడు మొదటి అమ్మాయి మాట్లాడుతుంది కదా, మొదటి అమ్మాయి ఏడుస్తుంది కదా, ఆ పిల్లలు ఏడుస్తున్నారు కదా, ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అయిపోయారు కదా. మరి నువ్వు కరెక్ట్గా ఆలోచించుంటే ఎవరికి జస్టిస్ చేసినట్టు ఉండాల్సిందేమో అని అనిపించింది. పోనీ ఓకే ప్రమాదం జరిగింది, తను ఉండాల్సింది ఎదుర్కోవాలన్నా నేను అనేది ఏంటంటే వెన్ యు ఆర్ రెడీ టు ఫేస్ యు ఫేస్ ఇట్. ఎందుకు నీకు ఇప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు కదా, ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమస్య క్లోజ్ అయిపోయిందా, దానివల్ల ఇంకో సమస్య నించింది కదా. ఇప్పుడు రేపు ఆ పిల్లలు ఏం సొసైటీని ఎట్లా ఫేస్ చేయాలి, ఇట్లాంటి డిబేట్లు వచ్చినప్పుడు నేను ఎందుకు జాగ్రత్త పడతానంటే రేపు వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు కదా, ఉన్నాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు. పోయినాళ్ళ గురించి ఏదో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడితే ఇబ్బంది అయిపోతుంది కదా వాళ్ళకి. పాయింట్ కరెక్టే అండి. నాగబాల సురేష్ గారు కూడా ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యారు. సురేష్ గారు, ఇప్పుడు సినిమాకి సంబంధించి కావచ్చు లేకపోతే సీరియల్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్య ఒక ఎఫెక్షన్ అనేది ఫిజికల్గా కనెక్ట్ అయితే కొంతవరకు ఓకే, అంటే వాళ్ళ తర్వాత వాళ్ళు క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు, అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వైఫ్ కూడా ఇదే మాట మాట్లాడారు. బహుశా తను ఎంతవరకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాడు అనేది ఆమె శిల్ప కూడా చెప్పారు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేంతలా సీన్స్ ఏమన్నా బికాస్ కెమిస్ట్రీ పండాలి అన్నప్పుడు ఏమన్నా ఇవి మ్యాక్సిమం జరగడానికి ఒక కారణంగా చూడాలా మనం? ముందుగా TV9 ద్వారా చనిపోయిన ఇద్దరికి కండోలెన్స్ ఇస్తున్నాను నేను. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. ఇప్పుడు లోహిత్ అన్నట్టు హీ లాస్ట్ సింపతి ఫ్రమ్ ది ఇండస్ట్రీ చాలామంది దగ్గర నుంచి. ఎందుకంటే పర్సనల్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీస్. వెన్ నువ్వు ఎన్నో రకాల సాక్రిఫైస్ చేసి ఒక ప్రామిసెస్ చేసి, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆమె ఏడుస్తుంది నిన్నటి నుంచి, ఇప్పుడు నీకు సీన్స్ ఎన్నైనా ఉండొచ్చు, అది నటన మాత్రమే. ఇప్పుడు చాలామంది నటులు వచ్చారు, నటులు పోయినారు. నటన అనేది ఆ సీన్స్ అనేటివి ఆ ఎపిసోడ్ వరకే, పర్టికులర్ ఎపిసోడ్ వరకే ఆ సీన్, మళ్ళీ ఆ డే వరకే. టుడేస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్, యూ యాక్టెడ్ ఇన్ సమ్ ఎమోషనల్ సీన్ టుడే,
మళ్ళీ నువ్వు నెక్స్ట్ డే నువ్వు ఇంకో కొన్ని ఎమోషన్స్లో సీన్స్లో యాక్ట్ చేస్తున్నావు, ఇంకా అదర్ రిలేషన్స్లో యాక్ట్ చేస్తున్నావు. నువ్వు కేవలం ఇదొక్క రిలేషన్స్ని ఎమోషన్ ఫీల్ అయ్యి అదర్ రిలేషన్స్ని కనుక నువ్వు స్పాయిల్ చేస్తే యూ షుడ్ నాట్ బి అన్ యాక్టర్. నువ్వు యాక్టర్ కూడా కాదు. యాక్టర్ అన్నప్పుడు నటుడు అనేవాడు అన్ని పాత్రల్లో జీవించాలి, మంచినీళ్ళలాగా ఉండాలి, అన్నీ అడాప్ట్ చేసుకోవాలి. అందులో ఒక అమ్మాయికి ధర్మేచ్ఛ, అర్థేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ, నాతిచరామి అని ప్రామిస్ చేసి విడాకులు జరగకుండా నువ్వు ఒక పర్సనల్ ఎమోషన్స్ తోటి ఫీల్ అయిపోయి రిలేషన్ కంటిన్యూ చేసి, ఇది మనకు సొసైటీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాన్ని అతిక్రమించడం కామన్ గా మారింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికే ఈ నియమాలు అనేది మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. బేసిక్గా వదిలేయండి ఒకసారి ఈ ఫీల్, లేకపోతే వదిలేద్దాం. బయట ఇప్పుడు టీవీ స్క్రీన్స్ చూస్తున్న వారు కావచ్చు, మేము కావచ్చు, ఎవరికైనా కూడా ఒక పర్సనల్ లైఫ్లో నుంచి ఒక ఇష్టాలు క్రియేట్ అయ్యి వాటి నుంచి బయటకు వస్తున్న ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చినప్పుడు కోర్టులు కూడా అంగీకరించాయి. ఇప్పుడు అడల్టరీకి సంబంధించి కూడా కోర్టులు కూడా అంగీకరించాయి. మ్యూచువల్గా ఒకవేళ వెళుతున్నప్పుడు వాళ్ళని అలా ఉండడమే కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ మ్యూచువల్గా వెళుతున్న వారు మిస్లీడ్ వైపుగా వెళుతుందా, అంటే మిగిలిన వారి సంగతి ఏంటి అనేది వైఫ్ క్వశ్చన్ చేసింది. లేదు, డెఫినెట్గా దే ఆర్ మిస్లీడింగ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎమోషన్స్, పర్సనల్ ఎమోషన్స్, యు ఆర్ హ్యావింగ్ రిలేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ కట్ ఆఫ్ ది అదర్ రిలేషన్స్. ఓకే, అంటే డివోర్స్ అయిన తర్వాత తయారై, ఎందుకంటే మొత్తం అంతా అయిపోయింది అనేది బాధ్యత అక్కడికి కంప్లీట్ చేసి నువ్వు ఇంకొక దాంట్లోకి రా. రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకుండా రెండో దాంట్లోకి వస్తే రెండు ఎక్కడ బ్యాలెన్స్ అవుతాయి? ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు రేపు ఇప్పుడు మన చందు పోయినాడు కరెక్టే, కానీ ఈ పిల్లల లైఫ్ చిన్న పిల్లలు రేపు వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, వాళ్ళు ఎలాంటి సూటిపోటి మాటలు ఎదుర్కొంటారు. వాళ్ళ లైఫ్ చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఆ వైఫ్ ఉంది, ఆమెకి ఎన్ని సూటిపోటి మాటలు ఉంటాయి సొసైటీలో. కానీ వాళ్ళు చాలా రోజులైంది నాకు తెలిసి వాళ్ళు అసలు మాట్లాడలేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు అనేది నాకు తెలిసింది. అంటే మేబీ అతను డెసిషన్ అంతకు ముందే తీసేసుకున్నాడేమో అని అనిపించిందా? ఒక్కసారి వస్తానండి. బట్ లీగల్గా చేసిన తర్వాతే ఏదైనా చేయాలి. ఎందుకంటే అతను వచ్చినా రాకపోయినా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారుగా. అయితే ఈ పాయింట్ కరెక్ట్ పర్సన్ అయితే మాత్రం లాయర్ అండి సివిల్ నరసింహ గారు ఉన్నారు మనతో పాటు. ఆయన సామాజికవేత్త, చాలా వరకు కూడా ఇలాంటి కేసులు చూశారు, నటులు అందరికీ పరిచయస్తులు. నమస్తే నరసింహారావు గారు, సివిల్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇలాంటివి చూసిన తర్వాత మీకు ఇలాంటివి ఎన్నో అనుభవంలోకి వచ్చి ఉంటాయి, కానీ ఇక్కడ వీరిద్దరూ చనిపోయారు కాబట్టి ఒక ప్రత్యేకమైన కేసుగా కొంచెం మాటలు కూడా హద్దు మీరకుండా వారికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వీళ్ళు చేసింది ఎలా చూస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు పాజిటివ్ సైడ్ ఉన్నారా, వీళ్ళకి నెగిటివ్ సైడ్ ఉన్నారా అండి? అంటే ఇప్పుడు నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్టుగా రెండు మాట్లాడాలి కదా. ఒకవైపు నుంచి ఇప్పుడు మన ఏదో కోర్టులలో నేను లాయర్గా కోర్టు వేసుకుని ఫీజు తీసుకుంటే అది వేరే విషయం, నా క్లయింట్ అది. ఇప్పుడు నేను సొసైటీకి సంబంధించినంత వరకు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటాం. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని బంధనాలతోటి మనం బంధించబడ్డాం. పెళ్లి అన్నది సచ్ ఏ కమిట్మెంట్, అది బాధ్యతలు, బంధాలు ఉంటాయి. ఇవేవి అక్కర్లేదనుకుని, ఎందుకంటే నాకు పొద్దున్న చెప్పినప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కోర్టులు కూడా ఇందాక మీరు అన్నట్టుగా కోర్టులు కూడా కొంతవరకు అంగీకరిస్తున్నాయని. ఇప్పుడు సహజీవనం అంటే ఏంటి? ఒక రోజా, వారమా, నెల, సంవత్సరమా, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, ఏంటి అది? సహజీవనం అన్నది బేసికల్గా ఇల్లీగల్, ఫస్ట్ పాయింట్. అందుకోసమే ఈ మధ్య 2012లోనే 12 ఏళ్ల క్రితం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ అని కూడా వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. అమలు ఏం కావట్లా. పెళ్ళంటే ఏమిటి? జీవితాంతం నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఈ అమ్మాయితోటే ఉండాలి, ఈ అబ్బాయితోటే ఉండాలి అని ఒక బంధం, సోషల్ ఒక కమిట్మెంట్ తోటి తీసుకుంటారు. సరే, వివాహమైంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ప్రమేయం లేకుండా పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఒక బాధ్యత ఉంటుంది. అది మర్చిపోయి నాకు ఇష్టం లేదు, ఏదో చిన్న గొడవలు అయినాయని చెప్పేసి వేరే సంబంధం పెట్టుకోవడమే తప్పు బేసికల్ గా. వీళ్ళని, ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అన్నట్టుగా సానుభూతి ఉంటుంది, కానీ ఈ సోషల్ నామ్స్, లీగాలిటీస్ ఎక్కడైతే మిస్ అయిపోతాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందాక సురేష్ అన్నట్టుగా కొన్ని బంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది
సినిమా వాళ్ళు కాబట్టి లేదా టీవీ వాళ్ళు కాబట్టి గ్లామరస్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక చర్చ అయింది, కానీ ఇవి చాలా దారుణంగా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ అడల్టరీ కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ క్రైమ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అంటున్నారు. ఎందుకంటే అటువంటిప్పుడు పెళ్ళి ఎందుకు బేసిక్ గా? ఇప్పుడు ఇంకోటి ఎంత సహజీవనం అంటే సహజీవనం ఒక్కళ్ళతోట అనేక మంది తోట. సో ఇవన్నీ లీగల్ డెఫినేషన్ కంటే కూడా సోషల్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినా 7 జన్మలకి ఇదే బంధం అని మాలాంటి వాళ్ళు అంటే పాతకాలం వాళ్ళు అంటారు, చాలుస్తూ ఉంటారు. ఓకే, ఇష్టం లేదు, బట్ దెర్ ఈస్ వే అవుట్ కదా. ఇప్పుడు నీ పిల్లల్ని నీ కమిట్మెంట్ ఇంతకుముందు మీకు గుర్తుందో అంటే చాలా ఏళ్ల క్రితం 30-40 ఏళ్ల క్రితం అంటే ఈ సోకాల్డ్ సహజీవనం అన్న మాట రానప్పుడు ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అని 125 CRPCలోనే ఎప్పుడో పెట్టారు 100 ఏళ్ల క్రితం. అంటే కొన్ని సందర్భాల్లో హద్దు మీరినప్పుడు. ఇప్పుడు పెళ్ళి అనేది ఈ విషయం చూస్తుంటేమా ఇంకో 5 ఏళ్లకో ఇంకా ముందే అసలు పెళ్లి అవసరమా అన్న పాయింట్ వస్తుంది. కొంతమంది లెఫ్టిస్ట్ లో ఆ చలంగారు వాళ్ళు రాసినట్టుగా పిల్లల్ని కనాలంటే పెళ్ళే కావాలా అన్న ఒక ఇష్యూ వచ్చింది. ఖచ్చితంగా కావాలి, కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని బంధాలు ఉంటాయి. ఇందాక సురేష్ అంటూ యాక్టింగ్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఇప్పుడు యాక్టింగ్ అంటే విషయం దాకా చచ్చిపోవాలా, రేప్ చేయాలంటే రేప్ చేయాలా, అవుట్ రేజ్ మోడెస్టీ అంటే అది చేయాలా, బుర్రబద్దలు కొట్టాలా, ఇవన్నీ నాన్ సెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ ఈజ్ సపరేట్ ఫీల్డ్. ఎమోషన్స్ అంటే ఇందాక మీరు అన్నారు ఎమోషన్ మీకు గుర్తుందో లేదు అంటే అవసరం ఉందో ఎంతవరకు అవసరమో లేదో అక్కడ ప్యానల్లో ఉన్న పెద్దవాళ్ళు మీరు ఈ ప్రేక్షకులు ఆలోచించాలి. కానీ మీటు అని కానీ కాస్టింగ్ కౌచ్ అని కానీ కమిట్మెంట్లు కానీ అవి కూడా ఇందులో వచ్చాయి. అంటే ఏంటి, కేవలం అంటే ఫిజికల్ ఆధారంగానే కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఇది పెక్యులర్ కేసు కాబట్టి 6 ఏళ్ల నుంచి సహజీవనం అని అన్నాడు కనుక 6 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు నా పిల్లల సంగతి ఏంటని ఇతను ఆలోచించాలి. ఆ అమ్మాయి ఎవరితోటైతే నేను జీవనాన్ని గడుపుతున్నానో నా వల్ల ఇంకొక అతని భార్యకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉంటుంది, కొంచెం మెచ్యూరిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఇన్ని రకాల పాత్రలు చందు పవిత్ర మరణం తర్వాత ఎన్నో ప్రశ్నలు, వీళ్ళలా ఎవరున్నారు, ఎంతో మంది ఉంటారు, అసలు వీళ్ళు ఎందుకు సీరియల్లోని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వీళ్ళు ఎమోషనల్గా ఎలా ఉంటారు, ఫిజికల్గా ఓకే కానీ ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అసలు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి శిల్ప ఏం మాట్లాడింది రండి చూద్దాం. ఎవరైనా సరే అడల్టరీ లీగలైజ్ అయ్యిందని మిస్యూజ్ చేసుకోవడము, కానీ అడల్టరీ లీగలైజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మేబీ అమ్మాయిలు కావచ్చు, అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కావచ్చు, సైమల్టేనియస్గా ఇద్దరు కూడా చాలా సఫర్ అవుతారు. ఫ్యామిలీసే డిస్టర్బ్ అవుతున్నాయి, లైఫ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. నాదే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ తను చనిపోయిందని నా హస్బెండే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాను. అలా నేను ఇప్పుడు బయటకు అంటే ఈ ఇంటర్వ్యూ తను సెలబ్రిటీ కాబట్టి ఈ విషయంలో బయటపడ్డది. నాలాంటి పొజిషన్ చాలామందికి ఉండొచ్చు, అది బయటికి రాకపోవచ్చు. సో ఈ అడల్టరీ అన్నది తీసేస్తే బెటర్ ఏమో అన్నది నా ఒపీనియన్. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శిల్ప మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆమె ఇప్పటి వరకు కూడా అసలు బయటకు రాలేదు, ఎప్పుడు గొడవ చేయలేదు, మౌనంగా బహుశా తన భర్త తిరిగి వస్తాడని ఎదురు చూసిందేమో అనిపించింది ఇన్నాళ్ళ తర్వాత. సివిఎల్ గారు మీకు అలాగే అనిపించిందండి? ఆమె అన్న పాయింట్ కరెక్టేనా? బికాస్ ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆమె ఇప్పుడు అమ్మా ఇంకోటి ఇందులో మీకు తెలుసు కదా, స్కూల్స్, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ లో కూడా సైకాలజిస్టులు ఉండాలి అని ఒక కంపల్సరీగా ఇప్పుడు పెడతారు. ఇప్పుడు సురేష్ ఉన్నట్టున్నారు కదా, ఐ థింక్ సురేష్ ఈ ఇండస్ట్రీలో చాలా అంటే మొత్తం ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ కింద తను చేస్తున్నారు. మేబీ సురేష్ ఐ థింక్ ప్రతి ప్రొడక్షన్ కంపెనీలో కూడా ఎట్లయితే సెక్షువల్ హెరాస్మెంట్ సంబంధించి ఇంటర్నల్ కమిటీ ఉండాలో ఇలాగ ఒక కౌన్సిలర్ ని అపాయింట్ చేయండి ఆ షూటింగ్ జరిగినన్ని రోజులు. కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. పోయిన తర్వాత మనం దాని గురించి బాధపడి ఎవరు కరెక్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ అమ్మాయిని భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, విడాకులు అయిపోయిందండి, అమ్మాయి పిల్లలు ఉన్నారో అయితే తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆలోచించాలి. అతను చెప్పడానికి కారణం ఏంటి అంటే అతను ఈ 2-3 days డిప్రెషన్ లో ఉన్నాడు అని కొంత అంటే ఫేస్బుక్ ద్వారా నేను చూశాను. అతను హింట్స్ ఇస్తూ ఉన్నాడు, నేను ఉండను వెళ్ళిపోతాను అనుకోండి. అప్పుడు వీళ్ళు అతని దగ్గరికి ఆ నలుగురు ఉండి అసలు ఒంటరిగా వదలకూడదు, అంతేందుకు సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళని క్షణం కూడా ఇంక్లూడింగ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా బోల్ట్ వేసుకోకూడదు అని చెప్పేసి ఈ కాషన్ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఈ వ్యవస్థలు అతన్ని గెస్ట్ చేయలేకపోయారండి. మీరు అంటుంటే అనిపిస్తుంది నిజంగానే వాళ్ళు సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు ఆపాల్సిందేమో అనిపిస్తుంది, కానీ
నేను ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నేను అందుకంటే 6 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు కదా, ఇతనికి పెళ్ళైంది తెలుసు కదా, పిల్లలు ఉన్నారు తెలుసుగా, అతనికి అమ్మాయికి బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు ఉంటారు కదా యూనిట్ లో కూడా, వాళ్ళకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వీళ్ళు పెడుతున్నా అంటే ఇది తప్పురా, కావాలంటే నీ భార్యతోటి విడాకులు తీసుకో, లేదా పిల్లల్ని సెటిల్ చేయి. ఇది ఒక సిస్టమ్ అలాగా వెళ్ళండి, మీ బంధానికి ఒక లీగల్ శాంక్టిటీ తీసుకోండి అని అనాలి. ఆ పిల్ల ఎంత ధైర్యంగా, ఎంత అంటే ఒక విరక్తితోటి అడల్టీ అనేది తీసేయాలంటే ఇవన్నీ అని చెప్తోంది అంటే ఆ అమ్మాయి మనసులో ఎంత జరుగుతుందమ్మా, ఒక నిమిషం దయచేసి ఆలోచించండి. ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత మనము బ్లేమ్ గేమ్ ఆడుతున్నాం, ఎవరిది తప్పు అని చెప్పేసి. మన చేతిలో ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని రకాల. ఇప్పుడు సహజీవనం అన్న దాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? ఒక భార్యాభర్తలు ఉన్న తర్వాత నీ భార్యతో కాకుండా నువ్వు ఇంకో అమ్మాయితో వెళుతున్నావు అంటే, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే వీళ్ళు కూడా కో అక్యూజ్డ్ కింద రావాలి. అసలు ఎట్లా, హౌ కెన్ యూ డూ ఇట్? ఎందుకంటే ఇందాక సురేష్ చెప్పినట్టుగా నేను మేబీ ఐ థింక్ కొన్ని రోజులు మారుతున్నాయేమో, నేను మాట్లాడేవన్నీ కొంచెం చాదస్తంగా పాత రోజుల్లాగా అనిపిస్తున్నాయేమో కానీ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పోయింది, 4 రోజులు ఏడ్చి ఊరుకుని మళ్ళీ రీకూప్ అయ్యి అతను ఇంకో అమ్మాయి కోసం ఆ ప్రేమలో వెతుకులాటకి వెడతాడా? లేదు. మళ్ళీ ఎంత ధైర్యంగా ఉన్నా, ఎన్ని రకాలు చెప్పినా కూడా ఆ సెన్సిటివిటీ, హ్యూమన్ ఎమోషన్స్, మనసు అనేది ఎవరు పట్టించుకోవట్లా. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సురేష్ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి మనకి, రకరకాలుగా ఉన్నాయి. ప్రతి క్రాఫ్ట్ ని మనం అడ్రస్ చేస్తాం. ఇవి చాలా జరిగిన అంతెందుకు, ఇది ఒక యాంగిల్. ఏది ఎక్స్ట్రా కాదు సివిల్ గారు, ఇప్పుడు మీరు అంటే అనిపిస్తుంది, సారీ నేను ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు, మీరు స్కూల్స్ కాలేజీలు అన్నారు, అసలు ఫస్ట్ సీరియల్స్ వీటిల్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండాలేమో అనిపిస్తుంది. బికాస్ మీరు ఎవరు ఉండరా? మీరు సీన్లు చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటున్నారో కన్నయ్యరా? బికాస్ వాళ్ళు ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ దగ్గరగా మెలుగుతూ ఉంటే మీకు అనుమానం రావట్లేదా? వాళ్ళకి ఏమైనా చెప్పచ్చు కదా అప్పుడు అలాంటప్పుడు? వస్తే కాదమ్మా, నేను చెప్పేది అది. ఇప్పుడు చెడు తిరుగులు తిరిగి ఇంతకుముందు అదే యూనివర్సల్ గా మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా పక్కకెళ్ళి రాత్రి పూట వచ్చి లేదా ఈ అమ్మాయిని భార్యని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు స్నేహితులు, ప్రాణం పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి తెలుసు కదా ఈ అమ్మాయి ఇతను ఇద్దరు భార్యాభర్తలు కాదు, వాళ్ళు భార్యాభర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు నువ్వు ఇందాక సురేష్ ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా, అతను ఇప్పుడు సురేష్ ఇంకో అమ్మాయితో వెళ్ళాడంటే ఊహించుకోవయ్యా. ఎందుకంటే నాకు సురేష్ బాగా మిత్రుడు కూడా తెలుసు. ఇమాజిన్ వీళ్ళిద్దరు ఇంకో అమ్మాయితో కనీసం 10 నిమిషాలు కనిపడి ఆ పిల్ల చెయ్యి వీరేస్తే వీళ్ళిద్దరు ఫినిషింగ్ కా. అవునా కదా లోహిత్ అండ్ సురేష్ ఇద్దరు? ఎందుకంటే చెప్తారు, అరే తప్పురా, నువ్వు వెళ్ళకూడదు, ఇలా చేయాలి అంటే ఆ బంధానికి ఉన్న వాల్యూ ఇది. ప్రాబ్లం ఏంటంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు సొసైటీ కూడా తప్పుని దాన్ని లీగలైజ్ చేస్తున్నారు, దానికి రబ్బర్ స్టాంప్ వేస్తున్నారు. ఎస్, ఇదే పెద్ద గరగరైనగా చెప్తున్నాడు, తప్పు కదా. ఇప్పుడు బేసిక్ గా నువ్వు అదే అంటుంది. అంటే ఇప్పుడు చేసిన తప్పుని బాహాటంగా చెప్తున్నాం కాబట్టి అది రైట్ అయిపోతుందా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు డివోర్స్ తీసుకోకుండా వీళ్ళిద్దరు సహజీవనం చేస్తూ బయటకి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ మేము ఓపెన్ అప్ అయిపోయామంటే కరెక్ట్ అయిపోతుందా? కాదమ్మా, ఇప్పుడు ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు. ఖచ్చితంగా నేను అనేది అదే. వీళ్ళిద్దరి ఒక పెద్దరికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇప్పుడు హెడ్ ఆఫ్ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అలాగా యూనిట్ లో ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పాలి, అదే నాయన నువ్వు చేసే తప్పు, ఇది ఇమ్మోరల్ ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకు నేను దానికి శాంక్టిటీ ఇచ్చేసేసి, దానికి ఒక వాల్యూ ఇచ్చేసి వాళ్ళిద్దరిని ఫంక్షన్ తీసి పార్టీలకు సివిల్ గారు ఆ పాయింట్ అంటే వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఒప్పుకున్నారు, వీళ్ళు కామ్ గా ఉన్నారు, మధ్యలో మీకెందుకు అనుకున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు చెప్పేది, శిల్ప చెప్పిన మాట మీరే విన్నారు కదా, ఎంత గుండె పగిలిపోతే ఆ పిల్లల మాటలు వచ్చాయి. ఆ పిల్లల సంగతి అడగండి, ఎంత ఏజో తెలియదు. ఏమిట్రా మీ నాన్న ఇలా అంటే వాళ్ళిద్దరు బతుకుంటారా రేపొద్దున? ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఏ కాడికి నీ స్వార్థం చూసుకోవటమేనా, నువ్వు ఎంజాయ్ చేయటమేనా? సమాజంలో లేవా? ఏం నేర్పిస్తున్నారు? ఇన్ని సీరియల్స్ రాస్తారు, ఇంత డైరెక్ట్ చేస్తారు, ఇంత ప్రొడ్యూస్ చేస్తారు, ఇంత రచయితలు అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తారు. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఎందుకు క్వశ్చన్ చేసి ఉంటారేమో అండి, బయటకు మనకు తెలియలేదు. బికాజ్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళిద్దరూ కొట్టుకుని ఉంటారు, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుని ఉంటారు, వాళ్ళిద్దరూ డివోర్స్ వరకు వెళ్ళారంటే ఆ పాయింట్ వరకు రాకుండా ఉండదు. కాకపోతే బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు, 4 గోడల మధ్య చదువుకుంటారు. నేను అనేది ఒకటే తల్లి. ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్, కొన్ని సంఘటనలు మనం నివారించవచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు అంటే, నేను నెగిటివ్ కదా, ఇటువైపు పాజిటివ్ వెళ్ళాం. వాళ్ళిద్దరు చాలా ఆత్మీయంగా ఉన్నారు, మంచిగా చూడ, యాక్సిడెంట్ అయింది, ఆ పిల్ల వెళ్ళిపోయింది, వీడు డిప్రెషన్ లో ఉన్నాడు. అతను వేరే ఆలోచన లేకుండా అతనికి ఇంకో 1 వారం రోజుల పాటు కనుక మనం ఈ కౌన్సిలింగ్ కానీ, నేనున్నాను, మీకు గుర్తుండాలి ఇంతకుముందు విజయ్ సాయి అని చాలా మంది ఇలాగే వేషాలు రాక డిప్రెషన్ లోకి వెళ్ళి రకరకాలుగా సూసైడ్ చచ్చిపోయారు. అంతేందుకు నేను అనేది, ఇదేమో
అంతెందుకమ్మా, మన కర్మ ఏంటంటే మీడియా, టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఒక చట్టం తెచ్చి ఇంటర్నల్ కమిటీ మీరు పెట్టాలి. ఇంటర్నల్ కమిటీ మీరు పెట్టకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ ని క్యాన్సిల్ చేయిస్తామని చట్టం ఉన్నా కూడా అసలు పట్టించుకొని వ్యవస్థలో ఉన్నాం. అటువంటిది ఇప్పుడు నేను సజెస్ట్ చేసినట్టుగా, లేకపోతే మన సురేష్, లోహిత్ వీళ్ళు అనుకున్నట్టుగా లెట్ us హ్యావ్ ఇట్. ఒక కౌన్సిలర్ అంటే ఏం లేదు, కౌన్సిలర్ కెన్ బి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాడి ఇబ్బంది, ఇప్పుడు డబ్బులు లేవు, ఎవరు అడిగితే సురేష్ నాకు కొన్ని డబ్బులు ఇస్తాడు, నాకు భయంగా ఉంది, ధైర్యంగా ఉన్నాను, ఇటువంటి చిన్న వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. సివిఎల్ గారు ఒక్క నిమిషం, ఇంతకు ముందు వీరిద్దరు ఒక పాయింట్ చెప్తున్నారు, నేను ఒకసారి మాట్లాడతాను. పూజ గారు మీరు కూడా చెప్తున్నారు కదా, మీరు అంటున్నారు ఆమెది కూడా తప్పు ఉందండి అని అంటున్నారు. శిల్ప 4 long years నేను అనేది ఏంటంటే తను బయట ఆల్రెడీ ఇంకోటితో ఉన్నాడు, 4-5 సంవత్సరాల నుంచి అసలు ఇంటికే రావట్లేదు, ఇంటికే మాడట్లేదు అంటే ఊరుకుంటాం అసలు? ఆ అవ్వతెలి వ్యక్తి రాను అంటున్నప్పుడు మనం గుర్రం ఏంటిది ఏదో అన్నప్పుడు రాను అంటే క్వశ్చన్ లేదమ్మా. భార్యాభర్తలు రాను అంటానికి ఎట్లుంటది? ఏం తమాషానా ఇదేనా? బొమ్మల పెళ్ళా? నువ్వు భార్య, నువ్వు భర్త, నువ్వు భరించాలి, భార్యను చూసుకోవాలి, ఇల్లు నడపాలి, పిల్లల్ని చూడాలి, పేరెంట్ మీటింగ్ కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. హౌ కెన్ యూ జస్ట్ సే దట్? అటువంటి పెళ్లి చేసుకుండా ఉండాలి. ఇప్పుడు నేను మీ అందరూ అదే పాయింట్ ఏంటంటే మళ్ళీ లవ్ మ్యారేజ్ అండి వాళ్ళది, ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, కానీ మళ్ళీ తర్వాత లవ్ అంటే అదే అంటే ఇప్పుడు లవ్ అంటే జీవితాంతం ఉండాలి ఏంటి? సహజీవనం లాగా ఏడాది, 6 నెలలు, 3 నెలలు, 5 ఏళ్ళు లవ్ అయిపోతుంది కదా, కరిగిపోతుంది కదా కొవ్వొత్తి లాగా. పాపం తప్పు కదా. లవ్ మీరు అన్నది కరెక్ట్. లవ్ అంటే జీవితాంతం. ఇంకా ఎక్కువగా పెద్దవాళ్ళు చూస్తే తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాను, కానీ ప్రేమిస్తే నువ్వే నిర్ణయం తీసుకున్నావు, జీవితాంతం ఉంటాను. ఎన్ని కబుర్లు చెప్పుంటావు, ఎన్ని కబుర్లు విని ఉంటావు, ఎన్ని కళలు కని ఉంటావు. ఎంత దారుణం. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అమ్మ, నేను ఇంకోటి కూడా ఆ ఇద్దరు మన సిస్టమ్ చాలా డెవలప్ అయ్యిందండి. సారీ ఈ మాట అంటున్నాను, చాలా వరకు కూడా ఇప్పుడు కోర్టుల్లో రోజుకి కనీసం 3000 విడాకుల కేసులు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవాలి పెళ్ళైన తర్వాత జీవితాంతం ఉండాలనేది కూడా అది వాళ్ళ ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని సిస్టమే ఒప్పుకుంది కదా. ఒకటే సిస్టమ్ ఒప్పుకోవటం కాదు, సిస్టమ్ ఒప్పుకోవాలి, అది తప్పు. నేను అనేది అదే మళ్ళీ మిస్లీడ్. ఎందుకంటే TV9 లాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి మొత్తం 1984 లో వచ్చిన ఫ్యామిలీ కోర్టు యాక్ట్ కానీ, అన్ని సుప్రీంకోర్టు నుంచి ఈ దేశంలో అన్ని కోర్టులు కానీ, ఈ చట్టం ఉద్దేశం అంటే ప్రొటెక్ట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. లేని పరిస్థితుల్లో, కుదరని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో అప్పుడు విడాకులు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్క విషయం అంటే మా అందరు కోపడతానో తెలియదు, ఒకే ఒక్క 1% నేను చందు వైపు నుంచి ఆలోచిస్తే ఆ అమ్మాయి లేదు, నా జీవితం అంతా శూన్యం అయిపోయింది, నేను బతికేందుకు అని చచ్చిపోయాడు. అట్లా సమర్థిద్దామా? అంతే కదా. విడాకులు కూడా ఇప్పుడు అతను పోయాడు, వీళ్ళు బతికుండి చచ్చిపోతున్నారు. ఎవరు? భార్య, పిల్లలు, జీవితాంతం అంతే. ఆ పిల్లలు ఇంకో 25 ఏళ్ల తర్వాత బలంగా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. సివిల్ గారు ఒకసారి మీరు హోల్డ్ ఉండండి, బ్రేక్ తర్వాత కూడా ఉండండి అందుబాటులో మాకు. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ప్రేమలో కొంచెం స్వార్థం అనేది కనుక యాడ్ అయితే ఇది ఒక కేసు మనకు ఉదాహరణగా తీసుకోవాలి. బికాజ్ కంప్లీట్గా వైఫ్, పిల్లలు, అటుపక్క పిల్లలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ మీద ఉన్నది మరి ప్రేమ కాదా? మనం పవిత్ర, చందు ఈ కేసు చూసిన తర్వాత కొంతమంది గుణపాఠంగా చూస్తున్నారు, కొంతమంది పాఠాలు నేర్చుకుంటున్నారు, అరే ఫ్యామిలీ పరంగా చూస్తున్నారు. మనం యాక్చువల్గా సొల్యూషన్ పరంగా వెళ్ళగలమా? మ్యాక్సిమం కేసులు కొన్ని బికాజ్ సెలబ్రిటీస్ కాబట్టి, వాళ్ళు పబ్లిక్ ఫిగర్ కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ప్రతి మ్యాటర్ మనకి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కాబట్టి బయటకు వస్తుంది. ఇదే కైండ్ ఆఫ్ కష్టంలో యాక్చువల్గా ఫేస్ చేశారు పూజిత, అవునండి? సో ఇంతకు మించేనా లేకపోతే మీ కేసు రివర్స్? వీళ్ళు భయపడి చనిపోయారు. ఒకరేమో యాక్సిడెంట్లో చనిపోయారు, ఆయన ఫేస్ చేయలేక అమ్మాయి మీద ఇష్టంతో చనిపోయానని చెప్తున్నారు. మరి ఎందుకు చనిపోయారో, ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుని చనిపోయారో నాకు తెలియదు, కానీ ఇంతకంటే ఎక్కువ ఫేస్ చేశాను నేను. నిన్న లేదు మొన్నటి వరకు, అంటే పోయిన సంవత్సరం వరకు నేను చాలా ఫేస్ చేసి అలసిపోయి ఇంకా వదిలేశాను, ఏమైతే అది జరిగిందని. అంటే నేను చావు దాకా కూడా వెళ్ళాను వాళ్ళ ద్వారా. ఓకే, అదంతా చూసుకొని ఈ రోజుకి ఉన్నానంటే కేవలం మా అబ్బాయి, మా బాబు వల్ల నేను ఇంకా ఉన్నాను. మా బాబు కోసమే ఉన్నాను, మా బాబు కోసమే ఫైట్ చేశాను, ఈ రోజుకి ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడే ఆ కేసు కూడా కోర్టుకు వచ్చింది. ఎలాగా న్యాయం అయితే జరగదు, డెఫినెట్గా జరగదు. ఎందుకంటే దీంట్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు, అది జరగాలన్నా కూడా జరగదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక మాట అన్నారు, చావు వరకు వెళ్ళిపోయాను అంటే సైకలాజికల్ గా. ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, ఇప్పుడు ఇంతకుముందు సివిఎల్ గారు కూడా మాట్లాడారు, ఇంతకుముందు కూడా నేను క్వశ్చన్ చేశాను, సైకలాజికల్ గా మనం ఎందుకు ఇక్కడ పెట్టట్లేదని.
మీరెందుకు ఒక బోర్డు, ఒక మెంబరో, సైకలాజికల్గా అబ్జర్వరో ఎవరో ఒకళ్ళు ఉండరా అండి? దానికంటూ ఒక అడుగు పడదా? ఇప్పుడు మన టెలివిజన్ ఫెడరేషన్ నుంచి అన్నగారు సివిఎల్ గారు చెప్పినట్టు వీ విల్ టేక్ అప్. అన్నగారు సివిఎల్ గారు మీరు లైన్లో ఉంటే ఐ రిక్వెస్ట్, నేను ఈ TV9 ద్వారానే, ఎందుకంటే ఎవ్రీ టైమ్ TV9 ఈజ్ సపోర్టింగ్ అవర్ ఇంపార్టెంట్ కాజెస్. TV9 ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీ విల్ టేకప్ దిస్ ఇష్యూ. ఎందుకంటే సూసైడ్ అనేది ఒక ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా ఎవరికైతే ఆర్టిస్టులు చాలామంది వర్క్ లేకుండా చాలామంది ఉన్నారు, అప్పులతో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు రంగనాథ్ గారు అంత సీనియర్ ఆర్టిస్ట్, ఆయన కమిటెడ్ సూసైడ్. భార్గవి అష్టాచమ్మ హీరోయిన్, అట్లాగే సుశాంత్ రాజ్పుత్, అతను చనిపోయిన తర్వాత 2 ఏళ్లకి అతని తరఫున ఫైట్ చేసిన అమ్మాయి కూడా రీసెంట్లీ షీ హ్యాస్ కమిటెడ్ సూసైడ్. బికాజ్ చాలా సెన్సిటివ్ మైండ్స్. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉంటుందంటే రంగుల ప్రపంచం. తెల్లారులేస్తే యాక్షన్, లైట్స్, యాక్షన్, కెమెరా, దీని మీదనే నడుస్తుంది. వర్క్ లేనప్పుడు డిప్రెషన్ వస్తుంది, చాలా డిప్రెషన్ వస్తుంది. ప్రపంచం అంతా ఒకవైపు, నేను మాత్రమే ఒక్కడిని ఒకవైపు అనేది ఇక్కడ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్లో వస్తుంది, జూనియర్ ఆర్టిస్ట్లో వస్తుంది. అలా ఎందుకండి? ఇప్పుడు లోహిత్ గారు తను యాక్చువల్గా చెప్పడం ఏంటంటే, చందు బెంగళూరు నేను సినిమా ప్రాజెక్ట్కి అడ్వాన్స్ తీసుకోవడానికి వెళ్ళి వస్తూ ఉండగా ఘటన జరిగింది. అంటే మేబీ ఇప్పుడిప్పుడే అతను ఎదగడానికి రెడీగా ఉంది యాక్షన్ భవిష్యత్తు. వర్క్ లేకపోతే గ్యాప్లో ఎందుకంత సెన్సిటివ్ అయిపోతారు వాళ్ళ గ్యాప్లో? అదే అంటున్నా, ఈ వచ్చిన ఇమేజ్ని బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితే. ఇప్పుడు మాకేంటంటే మేము ఒక ఊహల్లో ఉంటాం. లొకేషన్కి వెళ్ళగానే మాకు ఒక అసిస్టెంట్, గొడుగు పట్టేది, ఇవన్నీ చూసుకుంటాం. ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో గ్యాప్లో మళ్ళీ అవన్నీ మెయింటైన్ చేయడం ఉండదు. సో దాన్ని బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఒక్కరుగా ఉంటాం కదా, అప్పుడు ఆలోచిస్తాం రేపు అవకాశం లేకపోతే ఎలాగా. కానీ ఇక్కడ చూస్తే సో ఎమోషనల్ బాండ్ అంటే ఓకే, మిగిలిన వర్క్ లేకపోతే అలా జరిగిందని అంటారు. అంటే సూసైడ్కి సంబంధించి బుల్లితెర మీద మాత్రం కేసులు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మేము చదివినవి చాలా ఉన్నాయి. ఈ మధ్య జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి అనురాధ అని వర్క్ లేక, అంటే ఒకవైపు ప్రేమ కావచ్చు, ఇంకోసేపు వర్క్ లేక సూసైడ్ చేసుకుంది. లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆ కరోనా తర్వాత దాదాపు 28 మంది సూసైడ్ చేసుకున్నారు. We are thinking about that. మా దాంట్లో suicide related only మా మీదనే ఆపాదించొద్దు. కాకపోతే చాలా మావి న్యూస్ లో ఉంటాయి. ఎందుకంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళంతా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి లైమ్ లైట్ లో వస్తున్నాయి. వీఆర్ స్పీకింగ్ అండ్ వీఆర్ డిబేటింగ్ ఆన్ దట్. రైట్ సివిఎల్ గారు, ఓకే ఇప్పుడు ఈ సూసైడల్ కేసులు అయితే మనం వేరే రకంగా చూడొచ్చు. బికాస్ వాళ్ళకి ఉన్న బబుల్ అనే ఒక ఫేమ్ దాంట్లో నుంచి కనుక ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ బయటకు వస్తే వాళ్ళకి చుట్టూ ఉన్న ఫ్యానిజం అనేది లేకపోతే ఆ సూసైడ్. కానీ ఈ సూసైడ్ వేరు కదండి. నేను చెప్పే అదే, ఇప్పుడు సురేష్ లోహిత్ చెప్పింది ఒక పార్శ్వం, అది ఖచ్చితంగా కరెక్ట్. అది వాళ్ళు సిస్టమేటిక్ గా వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు కొన్ని, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అతను స్టార్ట్ చేస్తున్నాడు, బాగుంటుంది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే సోషల్, అన్సోషల్, మోరల్, ఇమ్మోరల్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం రోజు పొద్దున వెళ్ళగానే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పర్లేదు, మీరు మీ మాట వినిపిస్తుంది నరసింహ గారు, చెప్పండి. ఇప్పుడు వీళ్ళు పొద్దున లేవగానే ఫస్ట్ షాట్ మేము కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకి హారతి ఇచ్చేసి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. అంత పవిత్రంగా ఉంటాం. సెట్ లో సిగరెట్ కాల్చడం అవసరమైతే తప్ప, మందు తాగం, పేకాటడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అటువంటిప్పుడు ఒక మొరాలిటీ తోటి ఉండే వ్యవస్థని మనం ఎందుకు ఇది చేయకూడదు? ఎందుకంటే మాకు సంబంధం లేదు అని అనుకుంటే కొన్ని, ఇప్పుడు సినిమాలకి సంబంధించి యానిమల్ లాంటి సినిమాలు తీస్తున్నాం, దానికి సంబంధించినంత వరకు వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకునే ఓకే. కనీసం నిజ జీవితంలో ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి అని మనం ఎందుకు చెప్పరు? ఇంకోటి, ఐఎమ్ ఓన్లీ జస్ట్ సేయింగ్ ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు అమ్మాయి శిల్ప అన్నట్టుగా హౌ కెన్ హీ లివ్ అండ్ కంటిన్యూ టు లివ్? అంతెందుకమ్మా, తను వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి పెటాకులకు కానీ, ఫంక్షన్స్ కానీ, పండగలు కానీ వెళ్ళలేవు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇది రంగుల ప్రపంచము అని, ఒక డ్రీమ్ మర్చెంట్స్ అని చెప్పేసి ప్రతి ఇల్లీగాలిటీకి ఒక ముద్ర వేసుకోకూడదని నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే పెళ్లికి ఒక చిన్న పవిత్రత ఉంది. ఆ మీరు ఇందాక అన్నట్టుగా కుదరని పరిస్థితుల్లో విడాకులు తీసుకుని కన్న పిల్లలకి ఒక దారి చూపించి మళ్ళీ నీ దారి నువ్వు వెతుక్కో. అంతేగాని ఇప్పుడు నాకు ఒకటే, నా మెయిన్ అబ్జెక్షన్ ఈజ్ యూ కెనాట్ కంటిన్యూ. అంటే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన పనికి మనం బ్రాండ్ వేసేయద్దు, సూసైడ్ కరెక్ట్ ఇది కాదు. ఇప్పుడు చచ్చిపోవద్దని ప్రతివాడు అంటున్నారు. అమ్మాయి చచ్చిపోవాలా? అమ్మాయి యాక్సిడెంట్ లో దుర్మరణం పాలైంది.
కానీ ఇతను బలవంతంగా తన ప్రాణం తీసుకున్నాడు, వెనక ముందు చూడకుండా ఆలోచించకుండా. ఎలాగైతే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండి పిల్లలు ఉన్నారు అని ఆలోచించకుండా ఇంకో అమ్మాయితోటి సోకాలు సహజీవనం చేస్తున్నాడు. అప్పుడు మనకి అదే. ఇంకోటి ఏంటంటే నేను ఫైనల్ ఒక విషయం చెప్తాను, ఎందుకంటే సురేష్ అండ్ అతను లోహిత్ వీళ్ళిద్దరు కొత్త ఈ మీడియాకి సంబంధించినంత వరకు వాళ్ళు, ఎందుకంటే పోయిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా ఇది ఇన్సూరెన్స్లు వగేరాలు అంటే కంపల్సరీగా ఒక సైకియాట్రిస్ట్ అన్నది 24 క్రాఫ్ట్ లోంచి 25th క్రాఫ్ట్ గా పెట్టండి సురేష్, ఒక ఆందోళన వేయండి. హీ హాస్ టు అబ్జర్వ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఆన్లైన్ సింక్ సౌండ్ ఉన్నప్పుడు సైలెన్స్ అని అరవటానికి ఒకటిని పెట్టుకుంటాం, అలాగే పెట్టండి. ఎందుకంటే కారణాలు అంటే దిస్ ఇస్ టూ డేంజరస్. బహుశా ఇతన్ని ఒక 6 నెలల పాటు మనం కౌన్సిల్ చేసి ఉంటే చందుని కానీ ఆ పవిత్రని కానీ ఇద్దరు వారి జీవితాల్లోకి వెళ్ళి లీగల్ గా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఎవరు అంటే మనం జాలితోటి అయ్యో అనుకుని వాళ్ళని యంగ్ ప్రాణాలు పోయాయని సానుభూతితోటి వాళ్ళు చేసిన దానికి సమర్థత ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ వాళ్ళు చేసింది తప్పు. సోషల్ ఫ్యాబ్రిక్ ని వాళ్ళు పాడు చేశారు, సహజీవనాన్ని పాయింట్ దీనికి వర్తించరు. ఇందాక ఎవరు పొద్దున నాకు అన్నప్పుడు పూర్తిగా వ్యక్తిగతం అయిపోతుంది కదన్నా. మనం లొకేషన్ లోనే చూడండి, ఇప్పుడు నేను ఒకరితో క్లోజ్ గా ఉన్నాను అనుకోండి, నువ్వు ఎందుకు ఆవిడతో క్లోజ్ గా ఉన్నావని ఎవరు క్వశ్చన్ చేస్తారన్నా? చేయాలి. ఇప్పుడు స్నేహితులు ఉంటారు కదా నాన్న, నేను అనేది అదే, స్నేహితులు డబ్బులు లేకపోతే వాళ్ళు ఆదుకుంటాం, తిండి లేకపోతే ఆదుకుంటాం, వేషాలు లేకపోతే ధైర్యం చేస్తాం. అటువంటిది నీ భార్యకి అన్యాయం చేస్తున్నావు, నీ పిల్లలకి అన్యాయం చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఇది మా ఇష్టం అనే ఒక పదం వచ్చినప్పుడు, ఇప్పుడు మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాం, మీకేంటి బాధ, మీరు చూసుకోండి. మీరు డబ్బులు ఇచ్చారు, మీకు తగ్గట్టుగా సీన్లు చేసాం, అంతవరకే ఉన్నావు అని చెప్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు నేను చెప్తాను ఒకటి, ఇప్పుడు కొన్ని దాంట్లో నో స్మోకింగ్ ఏరియా ఉంటుంది, నాన్ వెజ్ తినకూడదు అంటారు, కొంతమంది చాలా గౌరవంగా ఉంటారు. మేము ఎంత పవిత్రంగా మేము మాటలు చెప్తామో, ప్రజలు ఇలా ఉండాలని చెప్తామో, అంతే పవిత్రంగా మా జీవితాలు, మా షూటింగ్, మా కెరీర్లు కూడా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని ఒక హీరోస్ గా ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళతో మనం కంటిన్యూ అవుతూ ఉంటే, చాలా మంది సినిమా ప్రొడ్యూసర్లు అన్నట్టుగా మాకు డబ్బే కావాలి, డబ్బే సంపాదన, దానికి మాకేం సంబంధం లేదు, మా సినిమా హిట్ అయిందా, మా టీవీ హిట్ అయిందా లేదా అంటే నా దగ్గర సమాధానం లేదు. కాకపోతే మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఆ సోషల్ ఫ్యాబ్రిక్ లో ఇందాక చెప్పిన ఉదాహరణ లోహిత్ అండ్ సురేష్, మీ ఇద్దరికి ఉన్న రెప్యుటేషన్ కానీ మిగతా వాళ్ళు ఉన్న రెప్యుటేషన్ కానీ మనకి తెలియదా? మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తారో, మీతో పాటు ఉన్న మీ సహధర్మజాలు ఎంత గౌరవంగా చూస్తారో, అమ్మ అంటూ మిగతా వాళ్ళకి ఉన్న ఎంత చులకన భావంతో చూస్తారు, అలాగా వాళ్ళకి చెప్పాలి. కనీసం మన ప్రయత్నం చేయాలి, అంతే. సివిల్ గారు ఓకే పాయింట్ చెప్పారు, కానీ ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ పాయింట్ డిబేటబుల్ పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక పర్సనల్, ఒక వ్యక్తిగతంగా కూడా మనం వెళ్ళకూడదు అనేది కూడా ఒక పాయింట్ లోకి వెళ్ళిపోతాం. రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది మీ ఇద్దరికి సంబంధించినంత వరకు, మీ 4 గోడల మధ్య ఉన్నంత వరకు ఉంటుంది. ఆ 4 గోడలు బయట పెట్టుకుంటా ఉంటారు, పోనీ లేకపోతే స్టూడియోలో కాదు, లేకపోతే సెట్ లో కాదు, ఆ 4 గోడల మధ్య ఉంటాం. అడుగుతారు కాదు అమ్మా, మీరు చెప్పేది దీన్ని ఒక చాలా చాలా పవిత్రమైన రిలేషన్షిప్ లాగా మనం ప్రొజెక్ట్ చేస్తాం కదా. ఆ అమ్మాయి శిల్ప అక్కడ కూర్చుని మన లీగల్ పరంగా మాట్లాడితే పాయింట్ ఇక్కడ, శిల్ప ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ ఇవ్వకుండా ఇలా చేస్తున్నప్పుడు ఇది మనం తప్పు కింద భావించాలి. ఆ పాయింట్ ఒకటి తీసుకుందాం. సివిల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇంకొక పాయింట్ కూడా అండి, సూసైడ్ అంటే కేవలం ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ టెండెన్సీ అని కాదంటే, ఇంతకుముందు సైకలాజికల్గా పెడతా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నప్పుడు కూడా అది కూడా సైకలాజికల్గా ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళ పర్సనల్గా, ఒకవేళ మనం ఎలాగో అందరూ మెచ్యూర్ టాక్లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా లోన్లీనెస్ అనేది వేరే రకంగా కూడా ఉండొచ్చు. అది ఫీల్ అవుతున్నప్పుడు తనకి అనుగుణంగా ఎవరైతే ఉన్నారనేది హార్మోనల్ పరంగా మనం వెతుక్కుంటాం. అంటే ఒక లవ్ కావచ్చు, సెక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఫిజికల్ నీడ్కి సంబంధించి వెతుక్కుంటాం. ఇది సైకలాజికల్గా డీల్ చేయగలరా? రోజుకి 12 గంటలు ఒకే చోట పనిచేయడం, వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ ఉండడం, ఫ్యామిలీ కంటే ఎక్కువగా ప్రొఫెషనల్ లైఫ్లోనే ఎక్కువగా బంధం ముడిపడి ఉండడం, అన్నిటికీ మించి వాళ్ళకి ఒకవేళ లోన్లీనెస్ అని ఫీల్ అయిన తర్వాత వాళ్ళకంటూ జతగా ఎవరు వస్తున్నారో అని ఎదురు చూపుల్లో ఒకరు మనకి పరిచయమైనా, మన గురించి కొంచెం కేర్ తీసుకున్నా వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారనే భావన నుంచి బయటకు రావడం, ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని ఎవరినైనా సరే కనెక్ట్ అవ్వడానికి ఒక లీడ్లా మారుతుంది. అయితే ఇక్కడి నుంచి మొదలు పెడితే
వీళ్ళు ఇప్పుడు సెన్సిటివ్ అయిపోతారండి వీళ్ళు. అంటే ఒక్కసారి వాళ్ళు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్రపంచం అంతా కూడా, మళ్ళీ కొత్తగా అంతా ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడేటప్పుడు మాత్రమే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఏం అడుగులు వేయాలా అనిపిస్తుంది. ఇంతకుముందు మాట్లాడుతూ మనం ఇది ప్రాపర్గా, బికాస్ బేసిక్గా మీ దాంట్లో నుంచి ఎక్కువ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఉన్నాయండి, ఉంటాయి కూడా. కానీ ఒకవేళ కోర్టు వరకు వెళ్తే బయటికి తెలిసిపోతుందేమో అని లోపల మదన పడిపోతారు. కాబట్టి ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా మీ దగ్గరికి వస్తే మీరు చేయగలరా? షూర్. నేను ఏంటంటే ఇమీడియట్గా అన్నగారు ఇందాక చెప్పినట్టు వీ విల్ టేక్ ఎ కౌన్సిలింగ్ టీమ్. దానికోసం అన్నగారితో చల్లా సుబ్రహ్మణ్యం గారు అలాగే సిస్టర్ గారితో వీళ్ళందరినీ పెట్టేసి ఒక 6 టీం పెట్టేసి మా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా మాట్లాడి, ఎందుకంటే ఇలాంటి కేసెస్ అన్నీ వచ్చినప్పుడు వీటిని ప్రైవసీగానే డీల్ చేయాల్సి వస్తుంది. ఇట్ షుడ్ నాట్ కమ్ అవుట్. వీలైనంత మట్టుకు మేము ఇంటర్నల్గా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇందాక లోహిత్ అన్నట్టు కొన్ని ప్రైవేట్ వాళ్ళు అనే అవకాశం ఉంటుంది, ఇది మా ప్రైవేట్ ఇష్యూ కదా, వై యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ అన్నప్పుడు. ఇది ఎప్పుడైతే మనం వీ హ్యావ్ టు గివ్, మనం చాలామంది లక్షల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తున్నారు, మన మాటల్ని మన చేతల్ని ఎంతోమంది అడాప్ట్ చేసుకుంటారు. యా ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు సివిఎల్ గారు అన్న పాయింట్ కూడా కరెక్టే అండి. ఒకనొక దశలో అది కరెక్ట్, అంటే ఇప్పుడు ఒక 50% కరెక్ట్ అయింది, 50% అరే అది మనం పర్సనల్గా వెళ్తున్నామా అనిపించింది. ఇంతకుముందు లోహిత్ గారు అన్న పాయింట్ కూడా కరెక్టే, కానీ అదే ప్రొఫెషనల్ లైఫ్లో మనం వేరే వ్యవహారాలని చేస్తే కరెక్ట్ కాదు కదా అనిపించింది. ఈ ఇద్దరు పాయింట్లు కరెక్టే. ఈ ఇద్దరికి సంబంధించి బ్యాలెన్స్డ్గా ఏం చేయగలం? బ్యాలెన్స్గా లీగాలిటీ తోటి కౌన్సిలింగ్ ఇప్పించడం. ఇందాక జరిగిన ఇష్యూ చందు ఇష్యూలో లీగల్గా వాళ్ళు ఏది చేయకుండా, అంటే లీగల్గా పెళ్లి చేసుకున్న భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ డిడ్ నథింగ్, వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ 6 years నుంచి కానీ ఏం చేయలేదు. అంటే పిల్లల్ని కానీ బయటపడేయడం ఒకటే తండ్రి బాధ్యత కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లీగల్గా ఇవన్నీ లీగల్ సెల్ చెప్తుంది, కౌన్సిలింగ్లో చెప్తారు. ఎప్పటికల్లా అవ్వచ్చండి ఈ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా? మేము ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ మేము దీనికోసం ఒక వెల్ఫేర్ ట్రస్ట్ కూడా, నాట్ ఓన్లీ ఫర్ దిస్, అంటే కేవలం ఇలాంటి రిలేషన్స్ ఒకటే కాకుండా అనేకమైన ఆస్పెక్ట్స్ ఇండస్ట్రీలో ప్రివేల్ అయి ఉన్నాయి. చాలామందిలో మానసిక సంఘర్షణ, వర్క్ లేకపోవడం, తర్వాత 60 years దాటిన కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా దూరం అయిపోయారు. వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటివన్నిటికీ మేము ఒక వెల్ఫేర్ ట్రస్ట్ పెట్టబోతున్నాం. దాంట్లో ఈ లీగల్ సెల్ని కూడా ఏర్పాటు చేసి నేను మా నాని, మా ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరితో మాట్లాడి ఇమ్మీడియట్లీ వీ విల్ టేక్ అప్ దట్ ఇష్యూ ఇమ్మీడియట్లీ. ఓకే లోహిత్ గారు, పవిత్ర గారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. ఇంతమంది మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే ఒక పని మనిషి, అంటే పని చేశారని చెప్తున్నారు కాబట్టి వర్డ్ వాడుతున్నాను నేను. ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆమె వ్యక్తిత్వం ఒక రకంగా చాలా కష్టపడి పైకి వచ్చారు. కానీ అక్కడ ఆమె ఒంటరిగా ఉన్నారు, భర్తకు దూరంగా ఉన్నారు కాబట్టి తను సహచరి వెతుక్కుంటూ వచ్చారు. సో ఆ స్టేజ్లో ఆ టైంలో మనం ఎవరు ఏం చేయలేం, బికాస్ వైఫ్కే తెలియలేదు కొన్నాళ్ళ వరకు కూడా ఏం జరుగుతుంది అనేది. ఇటువంటిప్పుడు ఫ్రెండ్స్ మీతో ఏమైనా షేర్ చేసుకునేవారా? లేదు, అది పర్సనల్గా. ఇప్పుడు అదే అంటున్నాను నేను, మాకు ఆర్టిస్టులు అందరం కలవడం కోసం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎప్పుడైనా షూటింగ్లు గ్యాప్ ఉన్నా లేకపోతే మంత్లీ ఒకసారి అన్నా కలుద్దామని వీ స్టార్టెడ్ ఒక క్రికెట్ టీమ్స్ లాగా పెట్టుకుని 60 మంది ఒక దగ్గరకు వచ్చి రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సో చందు యూస్ టు కమ్ దట్ వే. బట్ వచ్చిన ఎప్పుడు కూడా ఏ పర్సనల్గా ఎవరం ఏం డిస్కస్ చేసుకోం, ఎస్పెషల్లీ పర్సనల్ డిస్కస్ చేసుకోం. మేము ఎంతసేపు మనం ఏంటి నెక్స్ట్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి, లేదు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్కి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ డిస్కస్ చేసేవాడిని నేను అందరితో. యూజువల్గా ఏంటంటే పర్సనల్ అనేది మేము ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. అయితే ఈ ఇష్యూ తర్వాత అనిపించింది ఏంటంటే నాకేంటంటే ఇండస్ట్రీలో అంటే నేనున్న ఇదిలోనేమో తెలీదు, నేను ఐఎమ్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ మ్యాన్ లానే ఉంటా, అందరిని అట్లానే మోటివేట్ చేస్తా. సో మనం ఎంతసేపు వర్క్ ప్లేస్ ఇట్స్ ఓన్లీ ఫర్ వర్క్, దట్స్ ఇట్. మనకు షూటింగ్కి వెళ్ళామా, మనం అక్కడ పని చేసామా, మనకు అక్కడ అన్ని రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక షూటింగ్ లొకేషన్కి వెళ్తే నేను నా లొకేషన్లో వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, మదర్ క్యారెక్టర్ ఉంటుంది, ఫాదరు, బ్రదర్, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అక్కడ. బట్ మై రోల్ ఈజ్ నేను అక్కడ నటించి ప్యాకప్ అన్న తర్వాత మాత్రం నేను నా ఇంటికి వచ్చేసేయాలి. ఎందుకంటే నా బాధ్యత నాకుంది, ఇది నా ఉద్యోగం, అది నా ఫ్యామిలీ కాదు అక్కడ.
అది నా జాబ్ అక్కడ అంతవరకే ఆలోచించి వచ్చేసేయాలని మాత్రం నేను అందరిని అంటూ ఉంటా. బియాండ్ దట్. కానీ నా డౌట్ ఏంటంటే, ఓకే అండి, ఈ క్వశ్చన్ అడుగుతున్నా నేను తప్పుగా అనుకోకండి, బికాజ్ నాకు సైకలాజికల్గా ఒక నటి ఎలా చేస్తారనేది నేను చూడాలనుకుంటున్నాను. వాట్ ఇఫ్ ఇంటెన్స్ సీన్స్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఆ కెమిస్ట్రీ బలపరుచుకోవడం కోసం వాళ్ళతో ఆఫ్ ది స్క్రీన్ కూడా కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారా? ఐ డోంట్ బిలీవ్. నన్ను తుమ్మ ముద్దుకి ఇచ్చినా నేను అట్లనే చేస్తా. ఇఫ్ యూ ఆస్క్ మీ టు రొమాన్స్ విత్ ఎంటీ, ఐ విల్ డూ దట్. ఇట్ ఈస్ మై జాబ్. How to get in? ఇప్పుడు నేను కొన్ని మరి బియాండ్ లెవెల్ ఎప్పుడు వెళ్తున్నారు? అది అందరూ కాదు, ఎవరో 1% అంతే. కొందరిలో అలా జరుగుతుంది కానీ నాట్ విత్ ఎవ్రీవన్. ఇట్ ఈస్ వెరీ రేర్. డెఫినెట్లీ నాట్. మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు మీకు అప్పుడు అనిపించిందా ఎవరైనా మీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండే అని అనిపించిందా? ఆ టైం నా ప్రాబ్లమ్ ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది కానీ నాకు ఒక వ్యక్తి వచ్చి సపోర్ట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు పోరాడే తత్వం ఉంది కాబట్టి. అండ్ నేను ఎక్కడ ఒక అబద్ధాన్ని కూడా నేను ఓర్చుకోను, మోసాన్ని అస్సలు సహించను. సో అలాంటప్పుడు నేను తిరగబడుతుంటాను అన్నిట్లో. సో అందరికీ తెలుసు, ఇండస్ట్రీ అంతా కూడా తెలుసు, నాకు కోపం ఎక్కువ అని కూడా తెలుసు. సో ఎవరు అంటే రాలేదా అంటే వచ్చారు, బట్ ఐ డోంట్ వాంట్. ఓకే, ఐ వాంట్ టు బి ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ అండి. ఇప్పుడు బికాజ్ ఆమె కూడా అంటే తనకంటూ ఒక బౌండరీస్ ఎక్కడి వరకు అని సెట్ చేసుకున్నారు. అది కాకుండా చనివిచ్చినప్పుడు కొంచెం మనకి ఆబ్వియస్లీ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, రెండిటికి. సో ఎనీవే ఏమన్నా చెప్తారండి? సో కౌన్సిల్కి సంబంధించి త్వరలో అయితే డెఫినెట్లీ, ఎందుకంటే త్రూ TV9 ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఇండస్ట్రీ పర్సనాలిటీస్, మీరు టెంపరీ ఎమోషన్స్తో డోంట్ గో ఫర్ సూసైడ్స్. చాలా ఉంది, భవిష్యత్తు చాలా ఉంది. ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం, చాలా సాంకేతికంగా ఎదిగాం. ఇంకా టెంపరీ ఎమోషన్స్ తోటి, ఆ రిలేషన్స్ తోటి ఆత్మహత్యలకు వెళ్ళి జీవితాన్ని మీరు దుర్భరం చేసుకోవడం కాదు, మీ మీద ఆధారపడ్డ మొత్తం కుటుంబాలన్నీ వీధిన పడి, రేపు బజార్న పడి, ఒక మొత్తం ఇండస్ట్రీలో ఒక టాక్ అయిపోయి వాళ్ళకు మీరు చాలా తీరని ద్రోహం, అన్యాయం చేస్తున్నారు. ఓన్లీ ఐఎమ్ రిప్రజెంటింగ్ త్రూ TV9తో రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే, వాట్ ఎవర్ మా టీవీ ఫెడరేషన్ తీసుకునే ఈ కార్యక్రమానికి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ వి గో అహెడ్. తప్పకుండా ఉంటుంది. TV9 అలాంటప్పుడు ముందే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా అభ్యర్థించాల్సింది ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత, పవిత్రకు సంబంధించి యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా వరకు చందుని టార్గెట్ చేశారు. కొన్ని కమెంట్స్ చూసినప్పుడు మీరే ఏమైనా చేశారేమో, మీరే ఏమన్నా, అందుకే మీరు బాగానే ఉన్నారు, ఆమె చనిపోయిందేమో, బహుశా మీ కమెంట్ చదివి తను మెంటల్లీ తను ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడేమో. జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే అంటే కొంచెం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. బికాజ్ యూ డోంట్ నో, మేబీ ఆ కమెంట్స్ చదివిన తర్వాత అతను మానసికంగా కుంగిపోయాడేమో. ఇంటికి వెళ్ళాడు, వైఫ్తో చేసిన వంట తిన్నాడు, కానీ తర్వాత చనిపోవాలనుకున్నాడు. ఎందుకంటే వరస పెట్టి చందుని టార్గెట్ చేశారు చాలా మంది. కొంచెం డేంజరస్ ఉంది. సో వాళ్ళు చేసింది బహుశా అది విధాకర్ అనే సాంగ్ ఉంటుందండి చమ్కీలాలో, బహుశా మీరందరూ కరెక్టే మేమే తప్ప అనేది కాకుండా అందరికీ పర్సనల్ లైఫ్లో ఎక్కడో ఒకటి తప్పులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి దొరికినప్పుడు మాత్రం వాళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అతను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, ఇలా తీసుకోకుండా ఉండాలి, లీగల్గా కొన్ని తప్పులు చేశాడనేది మాత్రం వాస్తవం. సో మీరు సోషల్ పరంగా, అదే సైకలాజికల్గా ఒక కౌన్సిలింగ్ అనేది మాత్రం ఏర్పాటు చేయడం అనేది మంచి డెసిషన్ అండి. ఒకసారి అది అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్లో కూడా ఒకసారి మళ్ళీ మనం TV9తో మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV9.